తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుతున్నది. ధన్యవాదాలు. అధ్యక్ష, సభ్యులు రాధాకృష్ణ గారు అడిగినట్టు ఈ యొక్క తణుకులో మొత్తం 29 బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి ఇచ్చింది 2-3. ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం, అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది. ఇక్కడ 4,500 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే, స్క్వేర్ యార్డ్ 4,500 ఉంటే 1.4 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ 22,000 ఉంది, దాన్ని చూపించారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది 4,500, కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా 1.4 కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ రేటు చూపించారు. దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది. మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం 29 బాండ్లకు గాను 27.96 ఎకరాలు, 27.96 ఎకరాలు యాక్చువల్గా. దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే 63 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 63,24,00,000. 63,24,00,000 ఇవ్వాల్సి ఉంటే 754,67,000 తీసుకున్నారు. 67 లక్షలు. 754,67 లక్షలు అంటే 691,43,00,000 స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష. అయితే దీని మీద ఏసీబీ వేస్తున్నాం. ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది. అయితే అక్కడ 4-5 సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. 4-5 సార్లు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చిన వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు వరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం. చెప్పండి. పూర్తిగా అవునండి. రిప్లై అయిన తర్వాత కావాలంటే క్లారిఫికేషన్ తీసుకుంటారు. సో ఇంతవరకు యాక్చువల్గా ఈ 4 ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి. వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం. ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చినవి ఉండే అన్నీ స్టాప్ చేసాం. కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది. వాటిని బాండ్స్ని ఇంకా ఇచ్చేయొద్దన్నాం. ఇక్కడ తణుకులు అయితే 60% సేల్ చేశారు, ఒక 40% యాక్చువల్ పెండింగ్ ఉంది. విశాఖపట్నంలో అయితే అన్నీ స్టాప్ చేస్తున్నాం. ఈ విధంగా రాబోయే 15 రోజుల్లో అయితే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నేను యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు, దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక 15 రోజులు యాక్చువల్గా ఆపండి అని చేయటం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. సార్ మంత్రి గారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ కాదు, 1 or 2 క్లారిఫికేషన్ ఇవ్వండి. 1 or 2 వచ్చి చదివారు. పెద్ద మాట్లాడండి సార్. కొండనాలకు మందేస్తే ఉన్ననాలు కూడిపోయిందట. ఏదైతే సదుద్దేశంతో చేసిన కార్యక్రమం తప్పుదారి పట్టించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నవాడు ఒక సర్వేయరు, ఒక టీపీఓ పోతారు, కానీ వెనకమాల ఉన్న పెద్దవాళ్ళంతా అలాగే మిగిలిపోతారు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు లాగా వాళ్ళను కూడా ఎలా ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయండి. ఇవాళ సమస్య ఏంటంటే ఇప్పుడు మా రాజమహేంద్రవరంలో ఒక పుష్కరాలకి మీరు కూడా ఉన్నారు, అంతకుముందు పుష్కరాలకి 24 రోడ్లు వైడింగ్ చేశాం సార్. ఎలాంటి టీడీఆర్ లెవెల రైట్ వాళ్ళ నగర నడిబొడ్డున వాళ్ళందరూ ఒప్పించి రోడ్లు విశాలం చేశాం. ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి, రేట్లన్నీ పెరిగిన తర్వాత ఎవరైనా ఒక రోడ్డు, ఇప్పుడు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, అనుబంధ రోడ్లు వేయాలంటే ఈ టీడీఆర్ల బాండ్ గొడవ వచ్చాక ఆపేశారు. అది మా రాజమహేంద్ర నుంచి కూడా గవర్నమెంట్కి వచ్చింది. ఏం చేయాలి మాకు పాల్పట్ల. ఆ రోడ్లు వేయాలా ఆగాలంటే రైతులు ఒప్పుకోవట్ల, పూర్వంలాగా ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు రావట్లా. ఇలాంటి పెండింగ్ ఉన్నాయి, త్వరగా పరిష్కారం చేసి జెన్యూన్ కేసుల వరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓకే అధ్యక్ష, ప్లీజ్ అవ్వదండి. మీ టైం కూడా అబ్జర్వ్ చేయండి సార్. నేను 1 minute. ఇప్పుడు మీకు ఏమన్నా రామకృష్ణ గారు వారు
క్షుణ్ణంగా రిప్లై ఇచ్చారు. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మినిస్టర్ గారి పేషెంట్కి వెళ్ళి మాట్లాడండి. అంటే ఇక టైం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. దర్యాప్తు చేస్తారు సార్. క్లియర్గా ఏ దర్యాప్తు చేస్తారో కావాలన్నారు చెప్పండి సార్. చెప్పండి చెప్పండి మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను 88 టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని, డిప్యూటీ డైరెక్టర్ని అందరిని పిలిచిన యాక్చువల్గా దీని మీద దాదాపు 3 గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఫర్దర్గా 2 రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ 1:1 ఇవ్వాలా 1:2 ఇవ్వాలి అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం. ఇప్పుడు ఇది 1:4 ఇచ్చుకున్నారు. 1:2 ఇవ్వాల్సి ఉంటే 1:4 ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం, అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం. మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, సభ్యులకు చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఎందుకంటే అందుకనే యాక్చువల్గా సీఎం గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. తర్వాత దీని మీద యాక్చువల్గా నేను రివ్యూ చేశాను. ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను. రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను, టౌన్ ప్లానింగ్ వాళ్ళు రమ్మన్నాను. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళది ఏదుందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను. సాఫ్ట్వేర్ టెక్ సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దండి, మాట్లాడితే క్రాస్ టాక్ ఇది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు కూడా పిలిచాను. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐజీ వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం. ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి, అవకతవకలు బాగా జరిగినాయి, భారీగా జరిగినాయి, వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ చేయాలో మరోసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. ఉండండి ప్లీజ్ ప్లీజ్. అలాగే సార్ ఉండండి ప్లీజ్, వినండి. ఆ చైర్ గౌరవం కూడా ఇవ్వాలి మీరు. మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు. దాని మీద తప్పు జరిగింది, ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారికి కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే నాకు కూడా టైం సేవ్ చేసుకునే అవసరం ఉంది. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. రామారెడ్డి గారు, నిన్న మీరు ఢిల్లీ సంతానంగా క్వశ్చన్ పోస్ట్పోన్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 104 ఇప్పుడు పోస్టింగ్ వచ్చాము రోజుని పోస్ట్ పోన్ చేసిన క్వశ్చన్ ప్రిపేర్గా ఉన్నారా? ఓకే ఓకే. శ్రీనివాస్ సార్ గారు వేశారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు అవునండి. 8/7/2020 తేదీ గల జనవనరుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 365 ప్రకారం అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ స్థాయి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం 6 ప్యాకేజీలని గత ప్రభుత్వం ముందుగానే నిలిపివేయడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం అంతేగాక వ్యవస్థను పటిష్టం చేసే ప్రతిపాదనలు వివిధ స్థాయిల్లో పరిశీలన ఉన్నాయి. అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు ఏం చేసే చేస్తాం. గోకాలం అనేది అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలం అనేది అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటిది సార్. 1966 సంవత్సరంలో ఈ కాలువ దవ్వారు. సకాలంలో మరమ్మతులు చేయని కారణంగా దశాబ్దాల కాలంగా కాలువ సామర్థ్యం తగ్గిపోతా
కాలువ గట్లు బలహీనపడిపోయి చాలా నాసిరకంగా తయారైంది. దానివల్ల ప్రతి సంవత్సరము నీటి విడుదల సందర్భంలో గండ్లు పడ్డం, పైపింగ్లు ఏర్పాటు కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల సకాలంలో నీళ్లు రాక ఈ కాలువకు 32.5 టీఎంసీల నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే ప్రతి ఏటా ఒకవైపు తుంగభద్ర డ్యాముల సామర్థ్యం తగ్గిపోవడం, నీటి కేటాయింపులోనే కోతలు ఏర్పడడం వల్ల 25-26 టీఎంసీలకు మించి రావడం లేదు. దానివల్ల అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి. ఒకవైపు అప్పట్లోనే 58 సంవత్సరాల కిందటే ఈ కాలువ సామర్థ్యానికి సరిపడా ఆయకట్టును తయారు చేసి ఉంచింది అప్పట్లో యంత్రాంగం. కానీ రాను రాను తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయి దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాం ఈ కాలువలో ద్వారా వచ్చే నీళ్లలో. కాబట్టి ఒకవైపు నీటి అవసరాలు పెరిగిపోవడం, మరోవైపు కోటా తగ్గిపోవడం వల్ల కాలువలో వచ్చే నీళ్లు ఏమాత్రం అనంతపురం జిల్లా ప్రజల అవసరాలు తీరడం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని 2005లో నేను పయ్యావుల కేశవ్ గారు ఈ కాలువ వెంట దాదాపు 10 రోజులు పాదయాత్ర చేస్తే అప్పట్లో ప్రభుత్వం 2007లో 463 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఆధునీకరణ పనుల కోసం. 2009లో ఈ పనులు ప్రారంభమైతే 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేదాకా కూడా అరకొర పనులు జరిగాయి. తర్వాత కొన్ని పనులు చేయించాం. అయితే కాల వ్యవధి తీరిపోయినందువల్ల ఎస్ఎస్ఆర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ధరలు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కాంట్రాక్టర్లందరినీ కూడా తొలగించమని చెప్తే తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తొలగించారు. అయితే దురదృష్టం ఏమంటే 8/7/2020లో ఈ ఒప్పందాలను రద్దు చేస్తే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది. మధ్యలో ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభం చేయాలి, కానీ 5 ఏళ్ళు ఈ పనులనే ప్రారంభం చేయకూడదు, తిరిగి పనులను అడగకూడదని ఒక ఆర్డర్ పాస్ చేసింది అధ్యక్ష. ఇది అంటే అనంతపురం జిల్లా ప్రజలకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలువ పైన ఆనాడు జగన్మోహన్ రెడ్డి చూపిన దుర్మార్గమైన దృష్టి వల్ల ఈ పనులు ఆగిపోయిన పనులు తిరిగి 5 సంవత్సరాలుగా ప్రారంభం కాలేదు. అప్పట్లోనే 168 కోట్ల పనులు ఆగిపోయినాయని ఒక అంచనా వేశారు. ఇప్పటికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటే తప్ప మళ్ళా పనులన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి అవకాశం లేదు. నేను మంత్రి గారిని మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా, అసలే అనావృష్టి జిల్లా, నీళ్లు లేని జిల్లా, నీటి కోసం తపనబడే జిల్లా అనంతపురం జిల్లా. నా రాయదుర్గం నియోజకవర్గంలోనే అంటే కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాలువ ప్రవహించి నా రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎంటర్ అవుతుంది. తర్వాత జిల్లా వ్యాప్తంగా నీటి అవసరాలను ఈ కాలువ తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ ఆగిపోయిన ఆధునీకరణ పనులను ఎప్పట్లోగా తిరిగి ప్రారంభం చేస్తారు. ఈ 5 సంవత్సరాల కాల పరిమితి కూడా 25లో అయిపోతా ఉంది. అంత లోపలే మీరందరూ కూడా ఎస్టిమేషన్ లేపించి టెండర్లు పిలిపిస్తే ఆధునీకరణ పనులను తిరిగి ప్రారంభం చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే తక్షణ అవసరాల కోసం 34 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదన చేశారు. కాబట్టి కనీసం ఆ 34 కోట్ల రూపాయలైనా తక్షణం విడుదల చేసి మరి ఆ పనులను చేపట్టాల్సిందిగా 10 స్ట్రక్చర్లు అధ్యక్ష 5 సంవత్సరాలుగా కనీసం ఒక తట్టడు మట్టి తీసేయాల. యూటీలన్నీ కూడా అండర్ టన్నెళ్ళన్నీ కూడా పూడిపోయినాయి. మొన్న నా నియోజకవర్గంలో వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా పైకి వచ్చినాయి, ఎగదన్ని కింద యూటీ ఒక 1/2 ఇంచు పైకి లేసింది. అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాలువ ఉన్నప్పుడు ఆ కాలువలో నీటిని తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తుంగభద్ర రిజర్వాయర్ చూస్తూ ఉన్నాం, పొంగి పొర్లి ప్రవహించి గేట్లు ఎత్తేసి శ్రీశైలం లేకపోతా ఉంది. ఒకవైపు మేమేమో మా కాలువలు సక్రమంగా లేక ఆ వ్యవస్థలను వాడుకోలేక నీళ్లు తెచ్చుకోలేని దుస్థితిలో మనమున్నాం. ఒకవైపు ఓవర్ఫ్లో అవుతుంది రిజర్వాయర్, మరోవైపు ఏమో ఉన్న సిస్టమ్స్లో నీళ్లు తెచ్చుకోలేని దుస్థితి.
కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా ఈ ఏడాదే 34 కోట్లు విడుదల చేయండి. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే తుంగభద్ర ఎగువ కాలువ ఎస్సీఎల్ 2,84,992 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి కెనాల్ ఏదైతే ఉందో, మరి ఈ యొక్క కెనాల్ రాయదుర్గం అంటే ఏదైతే కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయదుర్గం దగ్గర 105 కిలోమీటర్ దగ్గర ప్రారంభమై ఏదైతే ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి మరి ఎండ్ అయ్యేటువంటి యొక్క కెనాల్ అంటే దగ్గర దగ్గర మన ఏపీలో రాయదుర్గం నుంచి ఉరవకొండ వరకు దగ్గర దగ్గర 84 కిలోమీటర్లు మరి ప్రవహించేటువంటి యొక్క ఎస్సీఎల్ కాలువ సంబంధించి 40 సంవత్సరాల క్రితం నుండి ఇది ఉండడం వల్ల ఈ కాలువకు సంబంధించినటువంటి లాకులు కానీ రెగ్యులేటర్లు కానీ వీటికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే దెబ్బతిని ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండవది ఏదైతే ఈ యొక్క కెనాల్ నీటి సామర్థ్యం 2,600 క్యూసిక్కుల నీరు మాత్రమే ఉండడంతో దీన్ని 4,200 క్యూసిక్కుల నీరుకు ప్రవాహ వేగాన్ని పెంచాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి 2009లో ఆ రోజు ఈపీసీ పద్ధతిలో 6 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అయితే 2009లో ప్రారంభమైనటువంటి పనులు 2019 సంవత్సరం వరకు కూడా పనులు సాగుతూ వచ్చినాయి. 2019 సంవత్సరానికి చూస్తే ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్ వాల్యూ 458 కోట్లుంటే అందులో 309 కోట్లు 2019 వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రాజెక్టు వ్యయంలో దగ్గర దగ్గర 70% పనులు 2019 వరకు కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ఈ యొక్క 2019 నుంచి ఈ పనుల్ని త్వరితగతంగా ఆ బ్యాలెన్స్ 30% పనుల్ని ప్రారంభించడం మాట్లాడించి ఏదైతే 8/7/2020 సంవత్సరంలో 365 జీవోని తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజెస్ పనులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటిని కూడా ప్రీ క్లోజర్ చేసి ఆ 30% పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దారుణం అంటే పనులను నిలిపివేయడం ఒకటైతే మళ్ళీ తిరిగి ఈ పనుల్ని అంటే రీశాంక్షన్ అనేది మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వద్దనేటువంటి నిబంధన మరి పెట్టి పనులు నిలిపివేశారని అంటే నిజంగా అనంతపురం ప్రజల మీద ఎంత ఈ ప్రభుత్వానికి ఏదైనా కక్ష ఏంటని అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదేమైనా ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి ఆ నిలిపివేత పనుల వల్ల రీశాంక్షన్ ఇవ్వద్దనే నిబంధనల వల్ల మరి ఆ యొక్క కాలువ పరిస్థితులన్నీ కూడా దిగజారి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ పాత నిర్మాణాలు అంటే ఆ రెగ్యులేటర్లు కానీ ఆ క్రాస్ రెగ్యులేటర్లు కానీ అవుట్ఫాల్ రెగ్యులేటర్లు కానీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి కొన్ని చోట్ల అయితే మీడియాలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఏదైతే లారీలు వెళ్తున్నప్పుడు కూడా బ్రిడ్జెస్ కూలిపోయి కాళ్ళలో పడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చాలా క్లియర్గా కనిపించింది అధ్యక్ష. ఈ రకంగా మరి ఏదైతే ఆ కాలువల పరిస్థితి అంటే 2,600 క్యూసిక్కుల నీరు అనుకున్నది ఈ కాలువల మరామతులు లేకపోవడంతో అది 1,500 క్యూసిక్కులు కూడా పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏదైతే నీటిపారుదల సలహా మండలి కానీ జిల్లా కలెక్టర్ కానీ పదే అడిగారు అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఆ రోజునటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని. వెంటనే ఇది ఎమర్జెన్సీ వర్క్స్ ఇమీడియట్లీ వీటిని ట్యాకప్ చేయాలి అంచేత ఏదైతే మీరు రీశాంక్షన్ అని చెప్పి నిబంధన పెట్టారో దాన్ని తీసేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఒక 148 కోట్లు నిధులు కూడా ఇవ్వమని వాళ్ళు రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. వాటిని పెడచేమన పెట్టడం జరిగింది అధ్యక్ష. కనీసం 148 కోట్లు మాట్లాడించి కనీసం ఎమర్జెన్సీ వర్క్స్ అయినా చేయకపోతే ఇమ్మీడియట్గా అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాం. కనీసం ఒక 34 కోట్ల రూపాయలని ఇవ్వని మరి కలెక్టర్ గారిని అక్కడ సలహా మండలి అడిగినా కూడా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ రోజు మరి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా మూలన పడేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల వాస్తవంగా అక్కడ సాగునీరు మాట్లాడించి త్రాగునీరు సమస్య ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రజలను కూడా ఒక్కటే గమనించమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే అనంతపురం జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా, తక్కువ వర్షపాతం అన్నటువంటి జిల్లా.
అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా అధ్యక్ష, యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ ప్రాంతం అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ తర్వాత రెండవది ఏదైతే అనంతపురం లో రెయిన్ఫాల్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. అటువంటి జిల్లాలో ఇతను ఏది 30% పనులు పూర్తి చేయడం మాట నుంచి 5 సంవత్సరాల వరకు పూర్తి ఇంకా శాంక్షన్ ఇవ్వద్దని చెప్పాడనంటే ఏంటి ఆయన ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అర్థం కాదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎస్సీలు లేరా, అనంతపురం జిల్లాలో ఎస్టీలు లేరా, అనంతపురం జిల్లాలో బీసీలు లేరా, అనంతపురం జిల్లాలో మైనార్టీలు లేరా, అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలు లేరా? ఎందుకంటున్నానంటే ఆయన మైక్ పట్టుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. మరి అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో అత్యంత అల్ప వర్షపాతం అనేటువంటి అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తున్న జిల్లాల్లో ఆ 30% పనులు బ్యాలెన్స్ పూర్తి చేయడం మాట నుంచి అసలు 5 years వరకు ఈ వర్క్స్ టేకప్ చేయొద్దు అన్నాడంటే మరి అన్పార్లమెంటరీ అనుభవం ఇది తొగ్గలక ప్రభుత్వం ఏదవుతుందో అటువంటి లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఇమ్మీడియట్లీ, ఎందుకంటే బడ్జెట్ సహకరించినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కూడా ఇమ్మీడియట్లీ కనీసం అట్లీస్ట్ ఈ 2024లో మరి ఈ సీజన్లో ప్రారంభించుకునేటువంటి విధంగా ఎస్టిమేషన్ తయారు చేసి ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ గారు.